హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచే ఆ పథకం కూడా స్టార్ట్ కానుంది. అసలు ఏంటి పిఎఫ్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రతిరోజు అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పిఎఫ్ ఖాతాదారులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మరొక తీపి కబురు అయితే అందించింది. దేశంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పిఎఫ్ విత్ డ్రా ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్స్లో విప్లవాత్మక మార్పులను ప్రవేశపెట్టింది. గతంలో ఏదైనా మనకున్న అమౌంట్ మనం తీసుకోవాలంటే దానికి అప్లికేషన్ పెట్టుకొని నెలల తరబడి వాళ్ళ చుట్టూ తిరగడం, లేదంటే ఎప్పుడు వచ్చింది ఏంటి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయి. ఇప్పుడు అలా కాకుండా ఇకపై ఎలాంటి ఆలస్యం లేకుండా నేరుగా 5 లక్షల వరకు ఉండే పిఎఫ్ క్లెయిమ్లను ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లోకి అయితే కనుక తీసుకొచ్చేసారు. ఈ పద్ధతి ద్వారా ఆటోమేటిక్గా ఆమోదించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. అంటే మీకు 5 లక్షల వరకు ఉన్న క్లెయిమ్ ఏదైనా కూడా ఆటోమేటెడ్ పద్ధతిలో మీకు ఇమీడియట్గా సెటిల్ అవుతుంది. అయితే అందుకు సంబంధించిన ఈపీఎఫ్ఓ కొత్త డిపాజిట్ వ్యవస్థ నేటి నుంచి అధికారికంగా స్టార్ట్ చేశారు. కొత్తగా చేపట్టినటువంటి టెక్నికల్ మార్పుల వల్ల ఇక నుంచి పిఎఫ్ సేవలు శరవేగంగా అందుతాయని చెప్తున్నారు. ఇది వరకు క్లెయిమ్ సెటిల్మెంట్కు వారాల తరబడి, కొన్నిసార్లు నెలల తరబడి కూడా వేచి ఉండాల్సి వచ్చేది. ఇకపై రోజుల్లోనే పని పూర్తి కానుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న ఖాతాదారులు అందరి పిఎఫ్ వివరాలను ఒకే కేంద్రీకృత డేటాబేస్ పరిధిలోకి, అంటే ఒకే డేటాబేస్ పరిధిలోకి అయితే తీసుకొచ్చేసారు. ఇక దీంతో ఉద్యోగులు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా తమ పిఎఫ్ వివరాలను ఒకే చోట సులభంగా తెలుసుకోవచ్చు. అంటే కంపెనీలు మారినా, స్టేట్స్ మారినా, ఏదైనా రాష్ట్రాలు మారినప్పటికీ కూడా మీ పిఎఫ్ ఖాతా వివరాలు ఒకే డేటాబేస్లో ఉండడం వల్ల మీకు పూర్తి స్థాయిలో మీ వివరాలన్నీ అందుతాయి. ఇక జూలై 15 నాటికి ఖాతాల్లో జమ అయిన మొత్తానికి ప్రభుత్వం అందించే పిఎఫ్ వడ్డీ జమ చేసే ప్రక్రియ కూడా స్టార్ట్ కానుంది. సో ఓవరాల్గా చూస్తే 5 లక్షల క్లెయిమ్లు ఏవైనా కూడా ఆటో సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని రోజుల్లోనే యాక్సెప్ట్ చేసేస్తే అవకాశం తీసుకొచ్చారు. ఇది ఒక విధంగా పిఎఫ్ ఖాతాదారులు గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.